కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బసవతారక్ కాలనీలో సమీపంలో డిగ్రీ విద్యార్థిపై ఇంటర్ స్టూడెంట్స్ మూకుముడి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి విష్ణు మృతి చెందాడు. మద్యం మత్తులో పాత గొడవల నేపథ్యంలో దాడికి పాల్పడ్డట్టుగా చెబుతున్నారు పోలీసులు. కన్న కొడుకు వ్యక్తిజీవిగా మారడంతో తల్లిదండ్రులు బోరున విలిపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మన ఇంటర్ కాలేజ్ పోరుగారు సార్. వాళ్ళు ఇంటర్ కాలేజ్ సార్. అవును సార్. ఇవాళ ఉంది సార్ కాలేజ్. బయట తాగాం సార్ మేము. అయితే వీళ్ళు వెహికల్ వేసుకొని పోతున్నారు సార్. వెహికల్ వేసుకొని పోతా ఉంటే బండి ఆపేసి అంట వీళ్ళని ఏం చేశారంటే తాళం లాక్కొని కొట్టారంట సార్. కొట్టారంట. వీళ్ళు వెనకాల ఉండే పోరగాడు చెప్పిండు మాకు. పోతా ఉంటే మేము ఆడ కాలేజ్ కాడ మాట్లాడి వచ్చేసినాం. మేము వచ్చేస్తూ ఉంటే ఇక వీళ్ళు అన్నోళ్ళని వీళ్ళంతా పిలిచి మమ్మల్ని ఆడ కొట్టారు. కొట్టేసి తాళం లాక్కొని వీళ్ళని కొట్టేస్తూ ఉంటే మేము అక్కల ఇంటికి వెళ్ళిపోయింది. మన విష్ణు కానీ అఫ్రోజ్ వీళ్ళంతా పోరగాన్ని కొట్టారు వీళ్ళు. అఫ్రోజు విష్ణుగాడు అనే పోరగాన్ని ఇద్దరిని కొట్టారు. ఇద్దరిని కొట్టారు సార్. ఈ చేతితోనే కొట్టారు వీళ్ళని. మరి ఇక ఏం జరిగింది ఏదో మనకు ఎంత ఐడియా లేదు. అఫ్రోజ్ అనే పోరగాడు వస్తే మనకు ఐడియా ఉంటుంది సార్. అది వీళ్ళంతా పాలోంచేసారు. మన ఇంటర్ కాలేజ్ పోరగాడు సార్.